హాయ్ ఫ్రెండ్స్, అనూష వ్లాగ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేమైతే భద్రాచలం వచ్చాము. భద్రాచలం అయితే అనుకోకుండా వచ్చేసామండి. మేమైతే మొన్న మా పాప దగ్గరికి మనుగూరు వెళ్ళాము. మనుగూరు వెళ్ళిన తర్వాత అక్కడికైతే మనుగూరుకును భద్రాచలం అయితే చాలా దగ్గర అండి. అటు నుండి పాపికొండలు కూడా వెళ్ళాము. భద్రాచలం అయితే మేమైతే లోనికి వెళ్ళలే, బయట నుండి దర్శనం చేసుకున్నాం. మేమైతే మా వెహికల్ అయితే భద్రాచలం వరకు తీసుకెళ్ళినాం. తర్వాత మేమైతే టాటా ఏసీలు వెళ్ళాము. టాటా ఏసీలు ఎందుకు వెళ్ళామంటే అటు అయితే రోడ్డు బాగాలేదు అన్న వాళ్ళే మేమైతే మా వెహికల్ తీసుకెళ్ళకుండా టాటా ఏసీ మాట్లాడుకొని వెళ్ళాము. ఇక మా లొకేషన్ అయితే చాలా బాగుందండి. పాపికొండ లొకేషన్ వెళ్తూ ఉంటే పచ్చని అడవి ఎంత బాగుందంటే అంత బాగుందండి. మధ్యలో మనకు చెక్ పోస్ట్ వస్తుందండి. ఆ చెక్ పోస్ట్ అయితే మనం డబ్బులు కట్టంది అయితే లోనికి వెళ్ళనియ్యరు. ఇంకా అటు ఎక్కువ పొగాకు తోటలు, ఎటు చూసినా పొగాకు తోటలు, ఎండుమిర్చి, పాప్కార్న్ ఎక్కువ అండి అటు పంటలు. ఇంకా పొగాకునైతే మొత్తం ఒక చిన్న గుడిసెలాగా వేసి మొత్తం ఇట్లా ఆరబెట్టారు. ఇంకా మేమైతే టాటా ఏసీ దిగుతున్నాం. పాపికొండల దగ్గరకు వచ్చేసినాం. టాటా ఏసీ దిగిన తర్వాత అయితే మనకైతే టిఫిన్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఎందుకంటే మనం ముందే డబ్బులు కడతాము టిఫిన్కి, లంచ్కు. కాబట్టి వాళ్ళే టిఫిన్ పెట్టడం, లంచ్ బోట్లో లంచ్ కూడా పెట్టడం వాళ్ళే. ఇక మనమైతే ఫస్ట్ అయితే మనం టాటా ఏసీ దిగిన తర్వాత మేమైతే టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసిన తర్వాత మనకి ఆధార్ కార్డు అవి అయితే అక్కడ అప్పచెప్పాలి. అవి అప్పచెప్పిన తర్వాతనే మనం బోట్ కాడికి వెళ్ళాలి. బోట్ కాడికి వెళ్ళి మనమైతే బోట్ ఎక్కాలి. ఇంకా బోట్లోనైతే అసలు ఎంత బాగున్నదంటే అసలు ప్రతి ఒక్కరితోని డ్యాన్స్ చేపియడం కానీ, పాటలు పాడియడం కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు మనం బోటు ఎక్కినాక మనకి అసలు ఎక్కి దిగేంత దాదాపు ఏకయుండే గోదారమ్మ ఎందుకీ బుల్లికి పాండు గగురు పాండు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు ఏకయుండే గోదారమ్మ. ఆర్పురమలలో మారుమల గిరిజన ప్రాంతం, పోచర్ అనే ప్రాంతం నుంచి ఇప్పుడు మన పాపికొండల విహారయాత్ర ముందుకు కొనసాగుతుంది. సార్ తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు సరే ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఖమ్మం డిస్టిక్ అని స్టేట్ డివైడ్ అయ్యాక ఈ గ్రామాలని ఈ పోలవరం ముప్పు ప్రాంతాలకు గురవుతున్నాయని ఇవన్నీ కూడా ఆంధ్ర కలపడం జరిగింది. సో మనం ప్రజెంట్గా చూసే గ్రామాలన్నీ కూడా ఈ పోలవరం సంబంధించిన ప్రాంతాలకు ఇప్పుడు మన పాపికొండల విహారయాత్ర ముందుకు కొనసాగుతుంది. సరే ఇక్కడ కేవలం రోడ్డు మార్గం ఉంది మాత్రం ఈ ప్రాంతం. సరే గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. వావ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఏ క్లాస్? అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకు పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఎందుకక్క నీకు? ఓకే, పేరు చెప్తాను. వినీష్. ఓకే, ఏ క్లాస్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మనుగురు. విహారయాత్ర ముందు కొనసాగుతుంది. ఇక అలాగే సార్ టుడే మొట్టమొదటిసారిగా మా సాయి బాలాజీ బోట్లు విచ్చేసారు అందరూ కూడా. సార్ ఇక్కడ మీరు నాకు పెట్టండి, ఓకేనా? సార్ మా సాయి ఓకే దగ్గరుండి
ఇక ఆగారం దాచుతుంది చక్కది తల మీద చెయ్యి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సక్క పదులు మెట్టిన మనసు మనసు కలపడమే నాతో పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరాం చుట్టుకుంది చెయ్యి పుస్తకం ఇదా దాచుకుంది స్వప్న జీవితం అడబడితే ఒకరినొకరు కలుసుకో ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే మున్నట ముడి పడుతుంటే ముచ్చట నలుగు దిక్కుల కంట మేడం గారు ముందుకు రా నువ్వు రా స్టిల్ ఇది ఇలా మిస్టర్ జాక్ ఇలా మేడం గారు అలా పట్టుకోండి సార్ మీరు మేడం గారు అలా పట్టుకోండి సార్ నువ్వు కిందకి దిగు ఇలా స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే కళ్ళు పేలిపోను చూడ
చెట్టకాయలు రాలే, నాకు డౌట్ వచ్చింది చిన్న చెట్టు ఏమవుతా ఉదూ తుఫాను కూడా చెట్టు పడలేదు సార్ ఇది. అంకుల్ గారి వీడియోలన్నీ నేనే తీసా చాలా. లేదా మధ్యలో గ్రేస్ అంకుల్దే, మిగతా బ్యాలెన్స్ రిటర్న్ ఇస్తారా? ఓకే థ్యాంక్ యూ. బ్యాలెన్స్ 200 రాయండి. చూస్తే దారి లేనటువంటిగా రెండు కొండలు కలుసుకున్నటువంటి దృశ్యం మనకి కనిపిస్తుంది. మరి పాపి కొండలు అనేవి మనకు రైట్ సైడే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి దారి లేనటువంటి ప్రదేశం కనిపిస్తుంది. రెండు కొండల సందుగేలు వెళ్ళడం బోటు చూడండి లాంగ్ నుంచి మనకు కనిపిస్తుంది. మరి అలాగే మన బోటుకి స్ట్రైట్ గా చూసినట్లయితే కొల్లూరు అనే విలేజ్ అండి, విఆర్పురం మండలం, పోలవరం అనే జిల్లా అండి. మరి గతంలో ఇక్కడ నైటాల్ స్టే ఎక్కువగా 500 మంది వరకు కూడా స్టే జరిగేది. ఈ యొక్క ముప్పు ప్రాంతం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ వాళ్ళందరినీ ఓకే సార్ కూర్చోండి సార్, అన్న కూడా తనకి ఆలోచన ఇక్కడ నుంచి కూడా మనం స్టార్టింగ్ ప్లేస్ అండ్ బాడీ It's a family గట్టిగా క్లాప్స్ గట్టిగా చెప్పండి.